महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మార్చి మాసానికి సంబంధించి తెలుసుకుందాం. దీనిలో మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక ఈ యొక్క వారాంతానికి అంటే 14వ తారీఖుకి రవి యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. మీన రాశిలోకి మారుతున్నాడు. ఏదైతే షష్టగ్రహ కూటమి అని మనం చెప్పుకుంటూ ఉన్నామో మార్చి ఎండింగ్ కల్లా, సో ఇక్కడ బుధ శుక్ర రాహులు ఆల్రెడీ మీనంలో ఉన్నారు. రవి కూడా మీనంలోకి 14వ తారీఖుకి మారుతారు. సో అలాగే ఇక్కడ వృషభ రాశికి ఇక్కడ వృషభంలో గురుడి యొక్క సంచారం, మిథునంలో కుజుడి యొక్క సంచారం, అలాగే కన్యలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో స్వక్షేత్రంలో శని సంచారం, అలాగే రవి కూడా శుక్రవారం వరకు అక్కడే ఉంటారు. ఇక బుధ శుక్ర రాహువుల యొక్క యుతి మీన రాశిలో జరుగుతూ ఉంది. సో అలాగే షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోస్ కూడా అన్ని రాశులకి చేసాం, అది కూడా చూడొచ్చు. సో మొత్తంగా రవి యొక్క స్థాన మార్పు అనేది మేజర్గా ఈ వారం మనం చెప్పుకోదగింది. సో అలాగే రవి శనుల యొక్క ఇతి కూడా ఈ శుక్రవారం వరకు మెయిన్ ఈ 5 రోజులు కూడా చెప్పుకోదగింది. సో ఈ విధంగా గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారానికి సంబంధించి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, షష్టమంలో కేతువు, లాభంలో శని, అలాగే వ్యయంలో శుక్రుడు. 5 గ్రహాల యొక్క అనుకూలత మనకి ఇక్కడ మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి 4, 5, 6 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. శుక్ర శనివారాలు ఈ వారం వీరికి అనుకూలంగా ఉన్నాయి. వారం ప్రారంభం నుంచి కనుక మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఈ వారం ప్రారంభమే 9, 10, 11 తారీఖులు వీళ్ళు కొంత ఎమోషనల్గా స్టార్ట్ అయ్యే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఉద్యోగ పరిస్థితుల్లో వస్తున్న మార్పులు, ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఇక్కడ వీరికి ఈ యొక్క ఎమోషన్తో కూడిన సిచ్యువేషన్స్ అనేవి మనం ఆది, సోమ, మంగళవారాల్లో గమనించవచ్చు. సో అలాగే బుధ, గురువారాల్లో మనం చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా మార్చి మాసం అంటేనే మనకి పరీక్షలు కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్కుల్లో పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కానీ, సో ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి సంబంధించి కొంత ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకున్న సమ్ గెయిన్ అనేది ఉంటుందో వాటికి సంబంధించిన విషయాల్లో విద్యార్థులకి మాత్రం సో ఇక్కడ మెయిన్గా ఈ 5 రోజులు కూడా కొంచెం మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో మార్కుల విషయంలో కొంత టఫ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అది మీ తప్పేం కాదు, జనరల్గా మీరు చాలా మంచి ఎఫర్టే పెడతారు. కానీ మీ ఎక్స్పెక్టేషన్స్కి అక్కడ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో అంటే మార్కులో ఎంత రావాలని పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉంటాయో దానికిను కొంత ఆ వచ్చే మార్కులకి కొంచెం వ్యత్యాసం అనేది ఉండటం మనం గమనించవచ్చు. సో అలాగే ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన, మీరు వ్యాపారంలో పెట్టుకున్న ప్రాఫిటబుల్ సిచ్యువేషన్కి సంబంధించి కావచ్చు, సో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి పొందే లాభాల విషయంలో కూడా అంత అనుకూలత అనేది కొంత ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు అంటే కొంత వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది వీటి విషయాల్లో. ఏంటి నేను ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే దీనికి తగ్గ వ్యతిరేకత ఎదురవుతుంది అనేటట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ప్రాఫిట్స్ విషయంలోనూ మీ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో అంటే లాభానికి సంబంధించి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని వ్యతిరేకతలు జరుగుతూ ఉన్నా సో ఓకే, దీని గురించి మనం అంత పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనుకున్నట్టుగానే సిచ్యువేషన్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి.
శుక్ర శనివారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, అలాగే కేతు కూడా యోగిస్తారు అక్కడ. కానీ వారాంతానికి మనం చూస్తే కనుక రవి యొక్క స్థాన మార్పు కూడా 1000 స్థానంలో మారుతూ ఉండటం. సో అలాగే బుధుడు కూడా 1000 స్థానంలో ఉండటం. ఖర్చులు అనేవి క్రమక్రమంగా ఈ వారం నుంచి మనకి ఇక పెరుగుతాయి. సో తప్పకుండా నెక్స్ట్ వచ్చే 2 వారాలు కూడా మనకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి అనే విధంగా కొంత మీకు సిమ్టమ్స్ అనేవి కనిపించేస్తూ ఉంటాయి. సో ఏదైనా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా బుధుడి యొక్క 1000 స్థాన సంచారం కావచ్చు, రాహు యొక్క 1000 స్థాన సంచారం కావచ్చు, ఈ రెండూ కూడా కొంత ఖర్చుల విషయంలో కానీ, అలాగే ఏ విషయం గురించి అయితే మీరు కష్టపడుతుంటారో ఆ కష్టపడ్డ విషయంలో మీరు పొందే చాలా ఎఫర్ట్ పెట్టాం, చాలా కష్టపడ్డాం, కానీ ఫలితం ఏంటి, దాని ఫలితం అనేది చూస్తే సో ఓకే కష్టంలానే మిగిలింది అనేటట్టుగా పరిస్థితులు కొంతవరకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఏది ఆశించి మాత్రం ఎఫర్ట్ పెట్టడం, ఏది ఆశించి మాత్రం కష్టపడకుండా ఉండటం అనేది మేషరాశి వాళ్ళకి చాలా మంచిదిగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి వ్యయంలో ఉన్న బుధుడికి కంపల్సరీగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో వారాంతానికి ఎప్పుడైతే రవి కూడా మీకు 1000 స్థానంలోకి వస్తున్నారో, సో శనివారం నుంచి కూడా ఇక్కడ శుక్రవారం నుంచి శుక్ర శనివారాల్లో సో రవి ద్వాదశ నామాలు చదువుకోవటం కూడా వారాంతానికి చాలా మంచిది. సో వీళ్ళకి క్రమంగా ఖర్చులు పెరగడం అనేది మాత్రం కొంచెం ఆలోచించదగిన విషయం. బట్ రాశ్యాధిపతి కుజుడు ఏదైతే వీళ్ళకి పరాక్రమ స్థానంలో ఉన్నాడో చక్కగా మంచి ధైర్యంతో, సాహసంతో, సో వీళ్ళు మంచి విల్ పవర్తో, మంచి ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా సరే నేను చేయగలను ఎనీ సిచ్యువేషన్ అనుకునే ఒక ముందు ధైర్యాన్ని మాత్రం వీళ్ళు కలిగి ఉంటారు. ఆ ధైర్యమే వీళ్ళని ఎలాంటి జటిలమైన సమస్యలు, పరిస్థితుల నుంచైనా ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు గురుడు ధనస్థానంలో యోగిస్తున్నారు కాబట్టి ధనం ఇక్కడ ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా గురుడి వల్ల అంత ఇబ్బందికర పరిస్థితులు ఏవి ఉండవు మనీ పరంగా. బట్ ఖర్చులు కూడా అదే లెవెల్లో అవుతూ ఉంటాయి. ఇది మాత్రం మనం గమనించదగిన విషయం. వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి లాభంలో రాహు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, లాభంలో రవి. సో రవి, బుధ, శుక్ర, రాహులు లాభస్థానంలో నెమ్మదిగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్నారు. అలాగే 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ వారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభంలో చూస్తే పరాక్రమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, సో చాలా వరకు కూడా ఈ స్థానంలో మంచి ఆత్మవిశ్వాసంతో చంద్రుడు ఈ తృతీయ స్థానంలో మంచి అనుకూలతనిస్తాడు. కాబట్టి ఫస్ట్ ఏ మనిషికైనా కావాల్సింది ఏదైనా పని అనుకుంటే దాన్ని చక్కగా మనం మంచి స్ట్రాంగ్ మైండ్తో కంప్లీట్ చేయగలగడం. సో ఎప్పుడైతే స్వక్షేత్రంలో కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడు తృతీయ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారో, సో తప్పకుండా మంచి స్ట్రాంగ్ మైండ్, మంచి విల్ పవర్తో ఈ 3 రోజులు మీరు అనుకున్న పనుల్ని ఎటువంటి సమస్య వచ్చినా, ఇన్ కేస్ సమస్య వస్తే ఆ సమస్యకు తగ్గ, ఆ సమస్య కంటే దానికంటే ఎక్కువ విల్ పవర్ అనేది మీ దగ్గర ఉంటుంది. సో కాబట్టి సమస్య చిన్నదిగా, మీ ఆత్మవిశ్వాసం పెద్దదిగా ఉండటం వల్ల సో చక్కగా ధైర్యంగా ముందడుగులు వేస్తుంటారు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు. అలాగే ఈ వారం మనం గమనించదగిన మేజర్ విషయం ఏంటంటే వృత్తి ఉద్యోగాల పరంగా, గృహ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఇలాగే ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, గృహపరంగా ఏర్పడే అనేకమైన పరిస్థితుల రీత్యా మీకు మానసిక ప్రశాంతత కొంచెం తగ్గడం కానీ, ఉద్యోగంలో కంఫర్ట్స్ విషయంలో కానీ, ఉద్యోగ పరిస్థితుల్లో ఇక్కడ మీ యొక్క ప్రశాంతత, మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఇక్కడ ప్రభావం అనేది కనిపిస్తుంది. సో కాబట్టి ఈ రాశికి ముఖ్యంగా బుధ, గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక చాలా వరకు కూడా వీళ్ళు కొంతవరకు అటు గృహపరంగా ఇటు ఉద్యోగపరంగా ఎదురవుతున్న పరిస్థితుల రీత్యా కొంత స్ట్రెస్ని ఎక్కువ ఫీల్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి.
సో ఉద్యోగంలో కంఫర్ట్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి చేసే ఉద్యోగంలో మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం వీళ్ళకి ఈ రెండు విషయాల్లో మాత్రం కొంత స్ట్రెస్ అనేది వీళ్ళు ఎదుర్కొనే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో తప్పదు, పరిస్థితులు ఎలా ఉన్నా ఉద్యోగంలో కరెక్ట్గా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మనం చక్కగా మనకి చేయగల టాస్క్, మనకి ఇష్టమైన టాస్క్ ఈ టైంకి మన చేతికి వచ్చింది. బట్ ఇది మనకి ఎవడు కోఆపరేట్ చేసినా కోఆపరేట్ చేయకపోయినా ఇంటి పరిస్థితి ఎలా ఉన్నా ఇది మనకి మన ప్రశాంతతని ఎక్కువ లాగేసుకుంటూ చేయాల్సిన ఉద్యోగం అనిపించినా సరే మీరు ఎక్కువగా సో ఆ ఉద్యోగంలో స్ట్రెస్ని కూడా మీరు తీసుకోవడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా శుక్ర శనివారాల్లో మనం చూస్తే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం, పంచమంలో కూడా చంద్రుడు ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఈ రాశి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మార్చ్ అంటేనే మనకు కొంచెం ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలకు కూడా చదువుకున్నది కొంచెం గుర్తుపెట్టుకునే విషయంలో వీళ్ళకి కొంచెం సమస్య అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ సమస్యను వీళ్ళు అధిగమిస్తే కనుక ఎడ్యుకేషన్ పరంగా మంచి మార్కులు అనేవి వీళ్ళు చక్కగా పొందే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ తీసుకునే స్టెప్పు లేకపోతే ఫస్ట్ వీళ్ళు ఆలోచించే ఆలోచన ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో మాత్రం కొంచెం ఆలోచించుకుని ఫస్ట్ స్టెప్ ఇన్వెస్ట్మెంట్స్లో అయినా సరే, షేర్స్లో అయినా సరే, ఏదైనా ఒక విషయం గురించి ఇంపార్టెంట్ విషయంలో ఆలోచించి తీసుకునే డెసిషన్లో ముఖ్యంగా ఈ యొక్క శుక్ర శనివారాల్లో ఫస్ట్ ఎక్కువగా లోతుగా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా మంచిది. పరీక్ష రాసేటప్పుడు కూడా విద్యార్థులు ఫస్ట్ రాగానే ఏది కరెక్ట్ ఏది రైట్ అనుకుంటే ఫస్ట్ ఆలోచించుకుని ఇదే కరెక్ట్ అని టిక్ చేసుకోవటం కాకుండా కొంచెం ఓకే కాన్ఫిడెంట్గా ఉన్నామా అని ఒక్కసారి అనుకొని ఆ తర్వాత మీరు చక్కగా ఎగ్జామ్స్లో అయినా ఏ విషయంలో డెసిషన్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే పంచమంలో ఉన్న కేతు, పంచమంలో ఉన్న చంద్రుడు కానీ ఇద్దరు కూడా యోగించే గ్రహాలు కదా ట్రాన్సిట్లో. బట్ ఇక్కడ ఆరాశ్యాధిపతి బుధుడు కావచ్చు, ఆ తర్వాత రవి యొక్క సంచారం కూడా లాభస్థానంలోకి మారడం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు మంచి ఫేవరబుల్ పొజిషన్లోకి వెళ్తున్నాయి. కాబట్టి కొంచెం ఆలోచించి తీసుకుంటే ఈ వారం డెసిషన్స్ అన్నీ కూడా వృషభ రాశి వారికి అది వ్యాపార రీత్యా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, అన్నిటి విషయాల్లో కూడా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది తీసుకొస్తుంది. సో ఎప్పుడైతే ఈ వృషభ రాశికి వాక్ స్థానంలోనే కుజుడి యొక్క సంచారం నడుస్తూ ఉందో కొంతవరకు ఈ కుజుడి వల్ల కూడా కొంచెం మరి మేజర్ ఇంపాక్ట్స్ మనకి మీరు మాట్లాడిన మాటలను కొంచెం తప్పుగా అర్థం చేసుకోవడం, లేకపోతే మన మాటే కొంచెం వాళ్ళకి రఫ్గా అన్నట్టు అనిపించడం, దీనివల్ల అనవసరంగా కొన్ని సమస్యలు రావడం. సో కాబట్టి ఈ ద్వితీయంలో ఉన్న కుజుడు వల్ల మాట విషయంలోనూ ధనాన్ని ర్యాష్గా ఖర్చు పెట్టే విషయంలోనూ రెండింటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటే వృషభ రాశి వారికి ఇంకా చాలా మంచిది. కాబట్టి ద్వితీయంలో ఉన్న కుజుడికి, పంచమంలో ఉన్న కేతువుకి ఏదైతే కుజకేతువులు ఇద్దరికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం పూట జంట నాగులకి చెగ్గ పాలు పోసిన, అలాగే ఈ ధరణి గర్భ సంభూతం ఫలాస పుష్ప శంకాసం ఈ కుజ కేతు నవగ్రహ శాంతి మంత్రాలు నిత్యం చదువుకున్న, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన డైలీ చేసుకున్న, జంట నాగులకి పాలు పోసుకున్న ఇంకా మంచి ఫలితాలు అనేవి వృషభ రాశి వారికి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దశమంలో బుధుడు, దశమంలో రాహువు, అలాగే వారాంతానికి రవి కూడా ఈ రాశి వాళ్ళకి దశమ స్థానంలో యోగిస్తున్నారు. క్రమంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురువారాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మిథున రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానం నుంచి ఆ యొక్క చంద్రుని యొక్క సంచారం ఉండటం. సో ద్వితీయ స్థానంలో ఉన్న చంద్రుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన విషయాల్లో అవుతున్న ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచన మీకు ఇక్కడ మొదటి 3 రోజులు కూడా ఉండే ఆస్కారాలు మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి.
సో అదేవిధంగా ఒక పక్క వ్యాపారంలో చూసినా ఖర్చులు ఆగకుండా కొంచెం పెరుగుతుండటం, ఉద్యోగపరంగా చూసినా ఒక పక్కన శ్రమ ఎక్కువ చేస్తూ ఉంటాం కానీ ఆ జాబ్కి తగ్గ ఫైనాన్షియల్ ఇంక్రిమెంట్ కానీ లేకపోతే దానికి సంబంధించిన హైక్ కానీ మనకి లేదు, చాలా జాబ్లో కూడా ఇంత కష్టపడుతున్నాం అని ఈ రకమైన వ్యాపారంలో పెట్టే ఖర్చుల దగ్గర నుంచి, ఉద్యోగంలో చేసే కష్టం దగ్గర నుంచి, ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా ఏదో ఒక రకమైన విషయం గురించి ఎక్కువ ఆలోచన అనేది ఆది సోమ మంగళవారాల్లో. ఒక పక్క గురుబలం లేదు, ఏం చేస్తాం, కష్టం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి, దానికి తగ్గ ఆదాయం అక్కడ అనే ఒక రకమైన ఆలోచన మాత్రం ఆది సోమ మంగళవారాల్లో ఎక్కువగా ఈ మిథున రాశి వారికి మనకు కనిపిస్తుంది. బుధ గురువారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చక్కగా చంద్రుడు ఈ రాశి వాళ్ళకి యోగిస్తాడు. కానీ ఈ 12, 13 తారీఖుల్లో ముఖ్యంగా చాలా కష్టపడతారు, చాలా మంచి హార్డ్షిప్ చేయాలనుకుంటారు, మీరు ఒక విషయం గురించి చాలా ఎఫర్ట్ పెడతారు, కానీ మీరు పెట్టిన ఎఫర్ట్కి సంబంధించి విషయంలో సో ఇంత ఎఫర్ట్ పెట్టిన అదృష్టం లేదే అనేటట్టు కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మిథున రాశి వారికి ఏర్పడటం అనేది మనం గమనించవచ్చు. ఇటు షార్ట్ జర్నీస్లో కానీ అటు లాంగ్ జర్నీస్లో కానీ కొంచెం అనుకూలత చాలా తక్కువగా ఉండటం, ఇటు మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులకి మీ ఫాదర్కి మధ్య సంబంధించిన విషయాల్లో మీరు నలిగిపోవటం, సో మీరు పెట్టే ఎఫర్ట్స్లో పడుతున్న కష్టానికి తగ్గ లక్ గురించి నా విషయాల్లో మీకు చాలా వరకు కూడా ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎక్కువ ఉండటం, ఇది మనం ముఖ్యంగా ఎక్కువగా గమనించదగిన విషయం ఈ యొక్క మిథున రాశి వాళ్ళకు. అలాగే ఈ రాశికి సంబంధించి మనం మార్చ్ అంటేనే ఇక్కడ మనకి మేజర్గా పరీక్షలు, ఎగ్జామ్స్ స్టూడెంట్స్కి. ఇక్కడ మనం చూస్తే చాలా వరకు కూడా మిథున రాశి వాళ్ళు మీరు ఏదైతే కష్టం పడ్డారో స్టూడెంట్స్, సో నేను చాలా మంచి ఎఫర్ట్ పెట్టా, నేను బాగానే కష్టపడ్డా, సో ఇక దాని తర్వాత రిజల్ట్స్ అనేది నాకు లక్ ఉన్నా లేకపోయినా ఎలా వచ్చినా ఐ విల్ టేక్ ఇట్, నేను తీసుకుంటా అనే విధంగా మీరు ముందుకు వెళ్ళటం వల్ల మిథున రాశికి సంబంధించి విద్యార్థులకి చక్కగా చాలా మంచి రిలాక్సేషన్ ఉంటుంది. పరిస్థితులు అలా ఉన్నాయి, మనం కష్టపడ్డదానికి తగ్గ లక్ పొందే విషయంలో అక్కడ కొంచెం పరిస్థితులు అనేవి కొంచెం మనకి ఈ సమయంలో కొంచెం అనుకూలతకి సంబంధించి పాజిటివ్ కొంచెం తక్కువ ఉంది. సో అలాగే శుక్ర శనివారాల్లో మనం తీసుకున్నట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ కేతు కూడా అక్కడే ఉన్నారు. సో ఏదైనా కొంచెం వారాంతానికి మనం ఇలా ఇక్కడ చూసుకున్నప్పుడు ఆ రాశి అధిపతి బుధుడు కానీ రవి కానీ దశమ స్థానంలోకి సంచారం మొదలు పెట్టడం, ఉద్యోగ పరిస్థితుల్లో కొన్ని నూతనమైన మార్పులు చేద్దాం, కొన్ని కొత్త ఉద్యోగాలు ఎదుగుదాం, సో జాబ్లో ఇంకొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనే రకమైన ఆలోచనలు మీకు ఇక్కడ శుక్ర శనివారాలు ఏర్పడ్డ పరిస్థితులు బట్టి ఆ పరిస్థితులు మిమ్మల్ని ఈ రకమైన ఆలోచనలకు గురి చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క అర్ధాష్టమంలో ఈ యొక్క కేతు సంచారం మనకి జనరల్గా జరుగుతుందో, అలాగే చంద్రుడి యొక్క సంచారం కూడా చతుర్థంలో జరుగుతుందో, సో కాబట్టి అనేకమైన ఈ ప్రొఫెషనలైజ్డ్గా మీకు మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కొన్ని విషయాలు, సో లేదు జాబ్లో మన పండా మార్చాల్సిందే అనేటట్టుగా సిచ్యువేషన్స్ అనేవి మీకు క్రియేట్ చేయడం అనేది మనం అక్కడ గమనించవచ్చు. సో అలాగే ఇక్కడ ఈ రాశి వారికి మెయిన్గా మనం చూస్తే అర్ధాష్టమ కేతు యొక్క సంచారం, అర్ధాష్టమంలో కేతు యొక్క సంచారం పక్కన ఇక్కడ మీ యొక్క మానసిక ప్రశాంతతకి సంబంధించి కావచ్చు, పేరెంట్స్ హెల్త్కి సంబంధించిన విషయాల్లోనో, మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎన్నున్నా ఎంత లగ్జరీ ఉన్నా అనుభవించలేని తనంగా ఉండేటట్టు పరిస్థితులు ఉండేటట్టు క్రియేట్ చేస్తుంటాడు ఈ కేతు అర్ధాష్టమంలో. సో కాబట్టి తప్పకుండా వినాయకుడికి, సో కేతుకి అధిదేవత అయిన ఈ వినాయకుడికి చక్కగా గరికతో పూజ చేసుకోవటం వల్ల కానీ, సో అలాగే ఇక్కడ భాగ్యస్థానంలో సంచారంలో మొదట 5 రోజులు ఉంటున్న రవికి కూడా జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం ఎక్కువ చదువుకోవటం వల్ల కానీ, శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల డైలీ ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి మెరుగైన ఫలితాలు అనేవి ఉంటాయి.
కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, అలాగే లాభంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి 1, 2, 3 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఈ రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలైంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా మంచి అనుకూలమైన ఫలితాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. వారం ప్రారంభమే చంద్రుని యొక్క రాశి సంచారం. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి కాంట్రాక్ట్ విషయాల్లో అయినా, బిజినెస్ విషయాల్లో అయినా, ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఇప్పటివరకు ఎదురైన అనేకమైన పరిస్థితుల గురించి, ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకి అనే ఒక రకమైన ఆలోచన అనేది క్రియేట్ అవటం. సో అంటే ఈ వారం ప్రారంభం ముందు అయితే, ఏది 9వ తారీఖు ముందు అయితే, ముందు 7, 8 తారీఖుల్లో అయితే ఇక అసలు నిద్ర కూడా పట్టనట్టుగా సంతానపరంగా, అటు ఉద్యోగపరంగా వస్తున్న అనేకమైన ఒడిదొడుకులు, ఆ సమస్యల్ని వీళ్ళు భరించుకుంటూ ముందుకు వెళ్లాల్సి రావటం. సో ఇప్పుడు కొంచెం రిలాక్సేటివ్గా కొంచెం వీళ్ళు ఫీల్ అవటం కావచ్చు. కొంచెం నెమ్మదిగా ఈ రాశి వాళ్ళకి కొంచెం సో స్థిమితంగా ఆలోచిద్దాం. మెయిన్గా ఈ 9, 10, 11 తారీఖుల్లో పరిస్థితులు ఎలా మారుతున్నాయి, ఏంటి, వచ్చే కాలంలో మనకి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోబోతున్నాం అని ఎక్కువగా ఆలోచనలు అనేవి ఈ రాశి వాళ్ళు ఎక్కువ చేసే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. సో బుధ, గురువారాల్లో 12, 13 తారీఖులో చూస్తే ద్వితీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది రాశి వాళ్ళకి సంబంధించి ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, సో చాలా విషయాల్లో వీళ్ళకి సో మచ్ ఆఫ్ సమ్ సడన్ సిచ్యువేషన్స్, సమ్ అప్ అండ్ డౌన్స్ అనేది ముందు ఫైనాన్షియల్ పరంగా, ఫ్యామిలీ పరంగా వీళ్ళు ఎక్కువ ఎదుర్కొనే ఆస్కారాలు. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కర్కాటక రాశికి ఎక్కువ వీళ్ళు ఇక్కడ ఇబ్బంది పడే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ కర్కాటక రాశికి శుక్ర, శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, తృతీయంలో కేతు ఉన్నారు, ఆల్రెడీ చంద్రుడు కూడా తృతీయంలో యోగిస్తారు జనరల్గా అయితే. వాటి క్రమక్రమంగా ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటం అనేది ఏర్పడుతూ ఉండటం, దానిలో భాగంగా ఆల్రెడీ బుధ, శుక్ర, రాహులు నవమంలో ఉండటం, రవి కూడా వారాంతానికి నవమంలోకి వెళ్తాం. సో ఇక్కడ చూస్తే కనుక సో మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ బర్డెన్స్ అనేవి వీళ్ళకి కనిపిస్తూ ఉండే మాట మాత్రం వాస్తవంగా చెప్పొచ్చు కర్కాటక రాశి వాళ్ళకి. సో ఈ మార్చ్ మంత్ అంటేనే మరి ఎడ్యుకేషన్ మంత్, ఎగ్జామ్స్ టైం కూడా కాబట్టి పిల్లలు చాలా వరకు కూడా మంచి వీళ్ళు మార్కులు సంపాదించాలంటే, మంచి మార్కులు సంపాదించాలంటే చాలా వరకు కూడా కొంచెం టఫ్ ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలా అన్నట్టు పరిస్థితులు ఉంటూ ఉంటాయి. చాలా స్ట్రెయిన్గా ఉంటూ ఉంటుంది వీళ్ళకి. సో ఎందుకంటే కుటుంబ పరిస్థితుల్ని, మిగతా విషయాలని వీళ్ళు అసలు ఎప్పుడు మైండ్లోంచి తీసేసి ఓన్లీ పిల్లలకి సంబంధించి వాళ్ళది మెయిన్, వాళ్ళ టార్గెట్, వాళ్ళ ఆలోచన అంతా కూడా ఎగ్జామ్స్, మార్కులు, పరీక్షలు వీటి మీద ఉండాలి తప్పించి ఫ్యామిలీలో జరిగే విషయాల మీద వీళ్ళు ఫోకస్ ఎంత పెట్టకుండా ఉంటే అంత బాగా వీళ్ళకి చక్కగా మైండ్ రిలాక్సేషన్గా ఉంటూ ఇంకా మంచి మార్కులు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వారికి సంబంధించి మెయిన్గా మనం చూసినప్పుడు కొంత ఇక్కడ లాంగ్ జర్నీస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కానీ, కొన్ని లాంగ్ జర్నీస్కి సంబంధించి కానీ, అలాగే కొంచెం ఎక్స్పెన్సెస్ విషయాల్లో కూడా, ఫ్యామిలీ విషయాల్లో కొన్ని ఎక్స్పెన్సెస్, మంత్లీగా పెట్టుకునే కొన్ని కమిట్మెంట్స్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఇవి కూడా ఈ టైంకి వచ్చేయరా అన్నట్టు ఉంటూ ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఖర్చులు వాడాలి, ఏది అవసరం, ఏది అనవసరం అనేది చాలా వరకు వీళ్ళు చూసుకొని
దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం చాలా మంచిది. సో ఈ రాశికి మెయిన్గా మనం చూసినప్పుడు అష్టమంలో శని కావచ్చు, భాగ్యంలో ఎన్ని గ్రహాలు కావచ్చు, మరి ఇవన్నీ కూడా దాదాపు 5 గ్రహాల వరకు కూడా అననుకూలతని కొంచెం క్రియేట్ చేస్తున్నాయి. ఇక కుజుడు కూడా అక్కడ ఉండటం మెయిన్గా. సో కాబట్టి తప్పకుండా కాలభైరవ అష్టకం చదువుకోవటం, శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం, ఈ 2 కూడా చేసుకోవటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా వీళ్ళకి మంచి పరిస్థితులు అనేవి కలిగే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో కుజుడు, మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం బుధ గురువారాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ వారం మనం గమనించవచ్చు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో అదేవిధంగా ఆది, సోమ, మంగళవారాల్లో చాలా వరకు కూడా వీళ్ళ క్లోజ్ రిలేటివ్స్ విషయంలోనూ, క్లోజ్ రిలేషన్స్ విషయంలోనూ, భార్యాభర్తల మధ్య కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు, చాలా వరకు కూడా ఎందుకు అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు ఎదురవుతున్నాయి మనకి ఎదుటి వాళ్ళతో, ఏం మాట్లాడినా ఎందుకు తప్పు అవుతుంది, లేకపోతే ఎందుకు మనకి అంటే ఆఫీస్లో కోవర్కర్స్తో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో ఇంట్లో లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులతో కావచ్చు, ఈ టైంలోనే మనకి ఎక్కువ ఎందుకు ఇలాంటి కొంచెం డామినేటింగ్ ఇష్యూస్ లాగా కావచ్చు, కొంచెం మొండి వైఖరితో కూడిన విషయాల్లో ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ ఏర్పడుతున్నాయి అనే విషయం మీద ఎక్కువ ఆలోచించే ఆస్కారాలు ఆది, సోమ, మంగళవారాల్లో కనిపిస్తూ ఉంది. అలాగే 3 రోజులు కూడా కొంచెం ఖర్చుల విషయంలో కూడా కొంచెం అధికంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కావచ్చు, పెద్ద అనుకూలతలు కొంచెం మాత్రం ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న పరిస్థితుల్లో ఈ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పాలి. బుధ గురువారాలు చూస్తే 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక, సో ఇప్పుడే 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రవి యొక్క 7వ స్థానం సంచారం కూడా నడుస్తూ ఉంది ఈ రాశికి. మనం చెప్పుకున్నట్టు అక్కడ రవిశనుల యొక్క ఇక్కడ ఇతి. సో కాబట్టి అసలు ముఖ్యంగా వ్యాపార రీత్యా పెట్టుబడుల విషయంలో అయినా, ధనపరమైన విషయాల్లో అయినా కొంచెం అనుకూలత అనేది తక్కువగా ఉన్నదని మనం గమనించి, పరిస్థితిని బట్టి వ్యాపారంలో నిజంగా ఇప్పుడు అసలు మనం డబ్బులు పెట్టాలా పెట్టకూడదా అనేది మాత్రం ఎక్కువగా మీరు ఇక్కడ ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం. అలాగే కుటుంబ పరంగా మరి కుటుంబం అంటేనే తప్పకుండా అత్తగారు, మామగారు, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, ఇలాగా ప్రతి ఒక్కళ్ళతోనూ మనకి ఎప్పుడూ కూడా అనుకూల పరిస్థితులు నడవు. సో కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు కూడా నడుస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ అనేవి బుధ గురువారాల్లో కూడా ఈ వారం కొన్ని ఏర్పడే ఆస్కారాలు ఉండొచ్చు. సో కాబట్టి సాధ్యమైనంత సంయమనంగా కుటుంబ పరిస్థితుల్లో కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఉండటం అనేది చాలా మంచిదిగా చెప్పబడుతుంది. సో అలాగే తీసుకునే ప్రతి డెసిషన్ విషయంలో కూడా ఆలోచించి ఆచితూచి కొంతవరకు ఉద్యోగపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా కొంచెం ఎక్కువ కాన్షియస్తో డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం సింహరాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి అనేది ఏదైతే మనం ఈ మార్చ్ మంత్ ఎండ్కి చెప్పుకున్నామో అది ఏర్పడే పరిస్థితుల్లో వారాంతానికి ఇక్కడ రవి కూడా మళ్ళీ అష్టమంలోకి మారుతూ ఉన్నారు. సో ఆల్రెడీ బుధ శుక్రులు ఉన్నారు, రవి రాహువులు కూడా, రవితో పాటుగా ఇప్పుడు రాహు కూడా అక్కడ ఉంటారు. సో కాబట్టి సో మచ్ ఆఫ్ సమ్ సడన్ చేంజెస్ అనేవి మనకి ఇండికేట్ చేస్తుంటాయి. సమ్ టెన్షన్ జోన్లోకి మనం ప్రతి విషయం కూడా ఏంటి మనకు కొంచెం ఇలా అప్ అండ్ డౌన్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో దీనిలో పాజిటివ్, నెగిటివ్, మంచి చెడు రెండు మనకు తెలుస్తుంటాయి. కాబట్టి ఏదైనా మనకు కొంచెం డౌట్ అనిపించిన వాటిలో ఎంత దూరంగా ఉంటే ఈ సమయంలో అంత మంచిది. అలాగే సింహరాశి వారికి మనం చూస్తే కనుక బుధ గురువారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం నడవటం. సో కాబట్టి చాలా వరకు ఎదుటి వాళ్ళతో, బిజినెస్ పార్ట్నర్తో అయినా, లైఫ్ పార్ట్నర్తో అయినా, కుటుంబ సభ్యులతో అయినా, ఆఫీసులో జాబ్ చేసే కోవర్కర్స్తో అయినా సంయమనంతో ఉండటం అనేది చాలా మంచిది. ఇక ద్వితీయంలో చంద్రుడు ఉన్నారు, ఆల్రెడీ కేతు కూడా ఉన్నారు అదే రాశిలో. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఆ రాశి అధిపతి బుధుడు మళ్ళీ అష్టమంలో ఉన్నాడు.
కాబట్టి డబ్బులు వెచ్చించే విషయంలో అయినా, ధనపరమైన విషయాల్లో అయినా, వచ్చిన ప్రాఫిట్ని ఖర్చు పెట్టే విషయంలో అయినా కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా మంచిది ఈ సింహరాశి వాళ్ళకి. ఎడ్యుకేషన్ రీత్యా కూడా పిల్లలు అనవసరం కొన్ని యాంగ్జైటీకి, కొన్ని టెన్షన్స్కి అనవసరంగా ఎదురయ్యే ఆస్కారాలు వీళ్ళు కనిపిస్తున్నాయి. ఊరికే ఫియర్ అనేది, ఒక ఎగ్జామ్ ఫియర్ అంటాం కదా, అలాంటివి కొంచెం ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఈ టైంలో. సో కాబట్టి ముందు నుంచే వాళ్ళకి చక్కగా సబ్జెక్ట్ పరంగా చక్కగా బాగా చదువుకున్నా, అన్నీ కవర్ చేసుకున్నా అనే ఇది ఉండాలి. అంటే ఫస్ట్ నుంచే చక్కగా అన్ని సిలబస్ అన్నీ కూడా వీళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటూ వస్తే ఇబ్బంది ఉండదు. అప్పటికప్పుడు మీద వేసుకుని అమ్మ నేనేం చదువుకోలేదు అనుకుంటే మాత్రం కొంచెం టెన్షన్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఏంటంటే టెన్షన్ అండ్ యాంగ్జైటీని మీ పిల్లలకు దూరం చేసి ఎగ్జామ్కి ప్రిపేర్ చేయడం అనేది ఇప్పుడు చాలా చాలా అవసరం సింహరాశి వాళ్ళకి. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి మెయిన్గా రవి యొక్క సంచారం మొత్తం ఇక్కడ అంత అనుకూలంగా లేదు కాబట్టి, సో తప్పకుండా రవికి సంబంధించి ముఖ్యంగా కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం చేయడం చాలా మంచిది. జపా కుసుమ సంకాసం రవి నవగ్రహశాంతి మంత్రం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశికి సంబంధించి రాహు యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా దుర్గామాత ఆరాధన చేసుకోవటం, రాహు నవగ్రహశాంతి మంత్రం, అర్ధకాయ మహావీరం, రాహు నవగ్రహశాంతి మంత్రం కూడా చేసుకోవటం ఈ రాశికి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు. సో 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. వారం ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం బాగా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఏదైతే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, సో ఇక్కడ చాలా పరిస్థితుల్లో కానీ వీళ్ళకి ఎదురవుతున్న సిచ్యువేషన్స్లో ఎక్కడా కూడా వ్యాపార పరంగా అయినా, సో ఇక్కడ చాలా వరకు కూడా అంటే ఏదైనా ఒక విషయంలో మనకు లాభం రావాలి అంటే కంపల్సరిగా అన్ని పరిస్థితులు కుదరాలి, ఆ వ్యక్తులు కుదరాలి, ఆ పరిస్థితులు కుదరాలి, ఆ వ్యాపారం కలిసి రావాలి. సో ఇలా అన్ని విధాల. సో ఇక్కడ జనరల్గా మనం చాలా ఎఫర్ట్ పెడతాం వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో. అలాగే మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ పీరియడ్ కాబట్టి పిల్లలు చదవడానికి చాలా మంచి ఎఫర్ట్ పెడతారు. సో కానీ ఇక్కడ అనుకూలతలు, అనుకూలించే విషయాలు, అనుకూలించే పరిస్థితుల విషయానికి వస్తే మాత్రం అంతంత మాత్రంగానే ఉండటం వల్ల ఏంటో లాభాలు అంతా మందకొడిగా ఉన్నాయి అన్న పరిస్థితులు మాత్రం కన్యారాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ లాభం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏ విషయం గురించి అయినా మీరు ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని దాని నుంచి మీరు ఆశించిన ప్రాఫిటబుల్ సిచ్యువేషన్ కానీ ప్రాఫిటబుల్గా ఒక గెయిన్ఫుల్ పరిస్థితులకు కానీ సంబంధించి ఏదైనా సరే, సో ఇక్కడ అంటే లాభదాయకమైన పరిస్థితులకి సంబంధించి గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో మనకి మిగతా పరిస్థితులన్నీ అంతంత మాత్రంగా ఉండటం వల్ల సో ఇక్కడ వ్యాపారంలో లాభం విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో లాభం విషయంలో కానీ అంతగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కొంచెం తక్కువగా ఉన్నాయి అని చెప్పడం. సో ఎందుకు ఇది అంటే మీ ప్రయత్నం లోపం ఏముండదు, జస్ట్ ఎదురయ్యే పరిస్థితులు, వ్యక్తులు అంతా అలా ఉంటుంటారు. మరి విద్యార్థులకి మాత్రం మరి మార్చ్ మంత్ అంటే ఎగ్జామ్స్ కాబట్టి ఇక్కడ మీరు మెయిన్గా ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి భాగ్యస్థానంలో గురుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా గురుబలం వల్ల మాత్రమే ఎడ్యుకేషన్లో వీళ్ళకి రిజల్ట్స్ రీత్యా కొంచెం అనుకున్న ఫలితాలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఎప్పుడైతే గ్రూప్ స్టడీ, కంబైన్డ్ స్టడీ, నలుగురితో కలిసి కూర్చొని చదువుకోవటం ఇట్లాంటివి పెట్టుకుంటారో అప్పుడు డెఫినెట్గా మీకు ఎక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉండవు. ఇండివిజువల్గా చదువుకోండి, ఒక్కళ్ళే చదువుకోండి, లోన్లీగా చదువుకోండి, అర్థమయ్యేది చదువుకోండి, అర్థవంతంగా చదువుకోండి, కన్యారాశి విద్యార్థులకి బాగుంటుంది. నలుగురితో కూర్చున్నారంటే మాత్రం పాజిటివ్ రిజల్ట్స్ ఉండవు. సో అలాగే వ్యాపార పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కూడా సో మచ్ ఆఫ్ జర్నీస్, చాలా ప్రయాణాలు ఈ రాశి వాళ్ళకి సూచిస్తున్నాయి.
బట్ వాటి వల్ల అంత ప్రాఫిట్ కూడా వచ్చే ఆస్కారాలు కూడా కొంచెం మనకి తక్కువే ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్గా లోన్స్ వల్ల కావచ్చు, శత్రువుల వల్ల కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల గురించి కావచ్చు, కొంచెం ఖర్చులు కొంచెం అధికంగా ఉండే ఆస్కారాలు కూడా మనకి బుధ గురువారాల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకి, రాశ్యాధిపతి చూస్తే ఈ రాశికి సంబంధించి ఆయన 7వ స్థానంలో ఉన్నాడు ఆల్రెడీ. సో 7వ స్థానంలో అక్కడ బుధుడు ఉంటాం, రవి ఉంటాం, వారాంతానికి రవి కూడా 7వ స్థానంలోకి రావటం. సో ఇక్కడ చూస్తే మనకి మ్యాచెస్ చూసుకునే విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్ విషయంలో కానీ, బిజినెస్ అండ్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ చాలా ఆచితూచి డెసిషన్స్ అనేవి తీసుకునే ఆస్కారాలు ఉన్నాయి. సో షష్టగ్రహ కూటమి ఏదైతే ఈ మంత్ ఎండింగ్ జరుగుతుందో జనరల్గా ఈ 7th హౌస్లో జరుగుతుంది. దీనివల్ల ఒక్క రూపాయి కూడా ఈ షష్టగ్రహ కూటమి బిజినెస్లో కానీ, మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ అనుకూల ఫలితాలు కలిగించదు. అంటే వీటన్నిటి విషయాల్లో కూడా ఇక్కడి నుంచి మారుతున్న పరిస్థితుల విషయంలోనే కొంచెం మీరు మంచిగా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి మరి ఇన్ని గ్రహాలు 7వ స్థానాల్లోనే ఉంటాం, అంత అనుకూలత లేకపోవటం ఈ గ్రహాల వల్ల ఏదైతే ఉందో, శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవటం, శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం కన్యారాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో అనవసరంగా ఇక్కడ కొంత మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, అనవసరమైన వాగ్వాదాలు, ఎప్పుడు చూసినా ఆర్గ్యుమెంట్లు, ఎప్పుడు లేని ప్రొఫెషన్ పరంగా కొంచెం ఎడిటోడి మీద ఎక్కువ అరిచి మీరు పనిచేయాల్సి రావటం ఇలాంటివి కనిపిస్తుంది. సో అది కన్యారాశి వాళ్ళకి సంబంధించి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంటే నేను చెప్పిన శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవటం ఇంకా మంచిది. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి 6వ రవి, 6వ బుధుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అదేవిధంగా 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉంది. ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా 10వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం, సో ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో ఏదైతే ఈ 2 రోజులు కూడా మీ యొక్క కార్యాచరణ ఉంటుందో, మీకు చేయాల్సిన టార్గెట్స్ ఉంటాయో తప్పకుండా ఈ 2 రోజులు మీరు వాటికి సంబంధించి చాలా వరకు మంచి పాజిటివ్ వేలో వాటిని పూర్తి చేసే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం, ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ అయినా, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా, అదే విధంగా ఏ విషయంలో అయితే మీరు లాభాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విషయాల్లో మీకు లాభం వచ్చే క్రమంలో చాలా వరకు కూడా ఎక్కువ రివర్స్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి పెట్టుబడుల విషయాల్లో అయినా, షేర్స్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ విషయాల్లో అయినా మీరు అనుకున్నంత లాభాలు వచ్చే ఆస్కారాలు చాలా ఇక్కడ వీటిలో పాజిటివ్ రిజల్ట్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా ఆలోచించి అడుగేయటం అనేది చాలా మంచిది. సో ఇది ఎందుకు జరుగుతుంది ఏమిటి అంటే, సో ఇక్కడ నిజంగా మీరు ఆలోచించుకున్నంత, అంటే ఏదైనా సరే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ అంతా రిజల్ట్ రావాలి, కానీ ఇక్కడ కొన్ని వ్యతిరేక కారణాల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా మార్చ్ నెల అంటేనే ఇది మరి ఎగ్జామ్స్ మంత్ కాబట్టి పరీక్షల విషయంలో విద్యార్థులు కూడా చాలా వరకు ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో విద్యార్థులకి ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కూడా చాలా వరకు ఇన్ని మార్కులు రావాలి, లేకపోతే నేను చాలా బాగానే పర్ఫామ్ చేశాను అని మీరు అనుకున్నప్పటికీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల రీత్యా కొంచెం కొద్దో గొప్ప మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం తగ్గి వచ్చినా కూడా ఏమీ మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఈ పరిస్థితి ప్రజెంట్ ఇంతే అని అనుకోవడం చాలా మంచిది. అలాగే బుధ గురువారాల్లో దాకా మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క ప్రాఫిట్ అండ్ గెయిన్స్ విషయాల్లో, సంతానపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా
ఆచితూచి అడుగులేయటం మంచిది. శుక్ర శనివారాల్లో మనం చూసినప్పుడు 1000 స్థానంలోని చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది రాశి వారికి. అలాగే ఈ మాసాంతానికి మార్చి నెల ఎండింగ్కి షష్టగ్రహ కూటమి మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ. సో దీని ఎఫెక్ట్ మనం చూస్తే కనుక 6th హౌస్లోనే ఇక్కడ 6 ప్లానెట్స్ యొక్క 6 ప్లానెట్స్ యొక్క కంజంక్షన్ యుతి ఏర్పడుతుంది. సో క్రమక్రమంగా ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యక్తుల పరంగా కావచ్చు, అలాగే మీరు చేసే డీలింగ్స్ పరంగా కావచ్చు, డీలింగ్స్లో కావచ్చు, ఇలాగా ప్రతి దానిలో సమ్ లిటిగేషన్స్, సమ్ అబ్స్టికల్స్, అవరోధాలు, చిన్నపాటి ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వాటిని మీరు అధిగమించుకుంటూనే ముందుకెళ్లాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆల్రెడీ అష్టమంలో గురుడు ఉన్నారు, షష్టగ్రహ కూడా షష్టమ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా కూడా మనిషి ఎవరు కూడా మనకి అబ్స్టికల్స్, మనకి అవరోధాలు రావాలి, ఆటంకాలు రావాలని ఎవరు కోరుకోరు. కానీ ఇక్కడ ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఎక్కువ వీళ్ళకి ఎందుకు ప్రతిదీ ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది, లేకపోతే ప్రతి విషయంలో దగ్గర దాకా వెళ్ళి ఎందుకు ఏదో ఒక అడ్డొస్తూ ఉంది అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి సో ప్రస్తుతం ఉన్న పొజిషన్ని అర్థం చేసుకొని ఈ తులారాశి వాళ్ళు చాలా తలకాయ నొప్పులు, అంటే తెలియకుండా తలకాయ నొప్పులు వస్తే వేరు, వీళ్ళుగా ఏదైనా అనవసరంగా చేతులు పెట్టి వేలు పెట్టి తలకాయ నొప్పులు తెచ్చుకోకుండా ఉండటం అనేది ఈ సమయంలో చాలా మంచిదిగా తులారాశి వాళ్ళకి చెప్తున్నా. అదేవిధంగా ఈ రాశికి ముఖ్య రాశ్యాధిపతి శుక్రుడే ఆ షష్టమంలో ఉంటాం. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. అష్టమంలో కూడా గురుడి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కావచ్చు, బిజినెస్లో పార్ట్నర్షిప్, లీగల్ పార్ట్నర్షిప్ విషయంలో కావచ్చు, సో ఇలా ప్రతి విషయాల్లో కూడా కొంచెం ఎక్కువ మీకు ఇలాంటి అవరోధాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిలన్నిటినీ కొంచెం తట్టుకుని ముందుకు వెళ్ళాల్సిన ఆస్కారం కనిపిస్తుంది. అసలు ఎడ్యుకేషన్ ముఖ్యంగా మరి మార్చి నెల అంటేనే ఇక్కడ పరీక్ష కాలం, పిల్లలకి పరీక్షలు, ఎగ్జామ్స్. కాబట్టి సో ఇన్ని గ్రహాలు ఇక్కడ షష్టమంలోనూ అష్టమంలోనూ ఉండటం వల్ల ఇక్కడ ప్రతిదీ కూడా వాళ్ళ చదువుకి ఏదో ఒక డిస్టర్బెన్స్, ఆటంకం అనవసరంగా ఎదురయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో చక్కగా మీ దారిన మీకు డిస్టర్బెన్స్ లేని ప్రదేశంలో, ప్లేస్లో ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో, డిస్టర్బెన్స్ ఉండదో మీరే ఆలోచించుకుని చక్కగా అక్కడ చదువుకోవడం ఈ తులారాశి స్టూడెంట్స్కి చాలా మంచిది. ప్రస్తుతం ఇన్ని గ్రహాలు షష్టమంలోనూ అష్టమంలోనూ గురుడి యొక్క ట్రాన్సిట్ ఉండడం వల్ల ఇక్కడ నూతనంగా వివాహాది శుభకార్యాలు, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా కొంచెం మనం తర్వాత పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, కొంచెం దాన్ని తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నా కూడా ప్రతిదీ కూడా కొంచెం మనకు డిస్టర్బెన్స్గా కనిపిస్తుంది. కాబట్టి సో తులారాశి వాళ్ళు కొంతకాలం తర్వాత గురుబలం పెరిగాక చక్కగా నూతన వివాహ శుభకార్యాలకి, మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. సో ఈ రాశికి అష్టమ గురుదోషం కూడా ఒకటి ఉంది. కాబట్టి తప్పకుండా కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం చేయడం ఈ అష్టమంలో ఉన్న గురుడికి. ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకోవటం. రాశ్యాధిపతి శుక్రుడే అష్టమ స్థానంలో వక్రించి ఉన్న కారణంగా చాలా వరకు కూడా ఆరోగ్య సమస్యలకి సంబంధించి కావచ్చు, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కోర్టు కేసెస్, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విషయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు కొంచెం ఎక్కువ వీళ్ళకి స్ట్రగుల్ అయ్యే ఆస్కారాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఈ కేసెస్ ఎవరికైనా నడుస్తుంటే కనుక ఒకవేళ. సో కాబట్టి ఇక్కడ రాశ్యాధిపతి శుక్రుడికి కూడా తప్పకుండా హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం. వ్యయంలో ఉన్న కేతువుకి ఇక్కడ మీరు చక్కగా మంగళవారం జంటనాగులు ఉన్న చోట పాలాభిషేకం చేయడం ద్వారా, అలాగే కేజింప ఉలవలు ఒక రంగురంగుల వస్త్రాన్ని దానం ఇవ్వటం వల్ల మంగళవారం పూట ఈ వ్యయంలో ఉన్న కేతువు యొక్క దోషం కూడా పోగొట్టుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, ఇక్కడ లాభంలో కేతువు. పంచమ శుక్రుడు, సప్తమ గురుడు, లాభంలో కేతువు. 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా
9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి చక్కగా అనుకూలమైన సమయంగా మనం చెప్పచ్చు. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవడం ఆది, సోమ, మంగళవారాల్లో 3 రోజులు కూడా కొన్ని లాంగ్ జర్నీస్, కొన్ని దూర ప్రయాణాలు అనేవి ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకేస్ ఎవరన్నా ప్రయాణానికి సంబంధించి ఎప్పటి నుంచో అంటే ఈ వారంలో, ఈ నెలలో ఎప్పుడైనా చూస్తున్నట్టయితే కనుక ఈ సమయంలో ఈ జర్నీస్ అనేవి చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. సో అలాగే ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా కొంత స్ట్రెయిన్ని కొంచెం స్ట్రెయిన్ కూడా ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వారికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. భాగ్యస్థానం నుంచి చంద్రుడు తృతీయ స్థానాన్ని చూడటం. సో ఇక్కడ చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి రిలేటివ్స్ వల్ల కావచ్చు, సో వీళ్ళ దగ్గర వారి వల్ల కావచ్చు, వాళ్ళ మూలకంగా వీళ్ళ మనశ్శాంతి అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు ఆది, సోమ, మంగళవారాల్లో 3 రోజులు కనిపిస్తూ ఉంది. ఇక బుధ, గురువారాల్లో ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా దశమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు, చక్కగా మంచి దిగ్బలంలోనే ఉంటారు. కానీ గృహపరంగా ఎదురవుతున్న కొన్ని విషయాల వల్ల, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల కావచ్చు, సో డొమెస్టికల్ ఇష్యూస్లో వచ్చిన కొన్ని పరిస్థితులు బట్టి కావచ్చు, కొన్నిసార్లు మీకు మానసిక ప్రశాంతత అనేది చాలా తగ్గే ఆస్కారాలు ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ సో మీరు మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్, లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్. మీ ఉద్యోగం కంటే ఇక్కడ గృహపరంగా వస్తున్న అనేకమైన సిచ్యువేషన్స్ రీత్యా కొన్నిసార్లు సెలవు కూడా పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తుంది. సో మేజర్గా చూస్తే మాత్రం ఉద్యోగపరమైన విషయాల్లో ఎక్కువ తీవ్రమైన మానసికంగా కొంత ఇన్నర్ పీస్ లాస్, మానసిక ప్రశాంతతని లాస్ అయ్యే ఆస్కారాలు ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఎక్కువగా వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి అది ఆ స్ట్రెస్ ఎటువైపు నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏంటి అనేది కొంచెం మీరు ఆలోచించుకొని పెట్టుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. శుక్ర, శనివారాల్లో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక మనం ఆల్రెడీ లాభంలో కేతు ఉన్నారు, లాభంలో చంద్రుడు కూడా ఉన్నారు. సో అలాగే ఆ రాశి అధిపతి బుధుడు ఇక్కడ పంచమ స్థానంలో సంచారంలో ఉంటున్నారు. షష్టగ్రహ కూటమి ఏదైతే మార్చ్ మంత్ ఎండ్ కల్లా పంచమ స్థానంలో వీరికి ఏర్పడుతూ ఉంది. కాబట్టి సో ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి లాభదాయకమైన విషయాల్లోనూ, ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో, బిజినెస్లో ప్రాఫిట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో ప్రాఫిట్కి సంబంధించి కావచ్చు, మీ ఎక్స్పెక్టేషన్స్లో ఏదైతే మీరు ప్రాఫిట్కి సంబంధించి ఆలోచిస్తుంటారో వాటి విషయాల్లో అన్నిసార్లు సమయం మనది కాదు అన్నట్టుగా పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి కొన్నిసార్లు వీటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా లాభం వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కానీ, మీరు చూపించే క్రియేటివిటీ కానీ, జాబ్లో మీ పనితనం కానీ, ఇవన్నీ కూడా సో ఇక్కడ బెస్ట్ అవుట్పుట్ని ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు. అంటే ఇలాగ కొంత ఇంబ్యాలెన్స్గా ఉండే ఆస్కారాలు పంచమ స్థానం మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పెద్ద ప్రామిస్లు మీరిచ్చే ఉద్యోగంలో కానీ, జాబ్లో కానీ మీరు ఇచ్చే అవుట్పుట్ విషయంలో పెద్ద ప్రామిస్లు చేయకపోవడం అనేది మీ యొక్క సీనియర్లకు కానీ, లీడర్లకు కానీ, మేనేజర్లకు కానీ మంచిది. సో అలాగే ఈ రాశికి మెయిన్గా చూస్తే మనం మార్చ్ అంటేనే మరి ఎడ్యుకేషన్, ఎగ్జామ్స్ టైం. సో పిల్లలు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి 9, 10, 11, 12, 13 వరుసగా 5 రోజులు కూడా, వారం మొదటి 5 రోజులు సో గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో మీరు ఎంత వదిలేసి, ఇంటికి సంబంధించిన విషయాలను మీరు అంత వదిలేసి, మీ ఎడ్యుకేషన్ మీరు అంత కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే చక్కగా మీకు అంత మంచిగా సబ్జెక్ట్ మీరు చదువుకోగలుగుతారు. ఇంటి పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ ఇంట్లో ఏం జరుగుతుందని తెలుసుకుంటూ మీరు చదువుకున్నారంటే మాత్రం డెఫినెట్గా డిస్టర్బ్ అయిపోతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చదువుకునే పిల్లలు చక్కగా మీరు ఎక్కడైతే మానసికంగా ప్రశాంతంగా ఉండి చదువుకోగలరో అక్కడ మాత్రమే మీరు కూర్చొని చదువుకోవటం చాలా మంచిది ఈ సమయంలో.
కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ప్రజెంట్ ఏదైతే రాష్ట్రాధిపతి కూడా కుజుడు కొంచెం అష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి కొన్నిసార్లు ఫియరు హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు. సో వాహనాలు నడిపే విషయంలో ఏంటి కొన్ని ర్యాష్ డెసిషన్స్ ఆవేశపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. బట్ సప్తమంలో ఉన్న గురుడి వల్ల ప్రస్తుతానికి వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా ఆప్టిమిస్టిక్గా ఆశావాదంతో మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఉండటం వల్ల గురుబలం అయితే మిమ్మల్ని తప్పకుండా ఈ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడేస్తూ ఉంటుంది ప్రస్తుతానికి అయితే. కాబట్టి ఈ రాశికి మెయిన్ అర్ధాష్టమ శని, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. రాశ్యాధిపతి కుజుడు చాలా వీక్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, మజిల్ పెయిన్స్ కావచ్చు, కండరాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేయడం చాలా మంచిది. ధనురాశి వారికి సంబంధించి వద్దాం. ధనుసు రాశి వారికి ఇక్కడ తృతీయంలో శని, చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, దశమంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. శుక్ర శనివారాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ వారం ఏదో ఒక తెలియని యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్, సమ్ టెన్స్, సో వర్క్ రిలేటెడ్గా చాలా వరకు చేయాల్సిన పెండింగ్ వర్క్ చాలా ఉందన్నట్టుగా వీళ్ళకి ఆ విధమైన భావన లాంటిది కలుగుతూ ఉంటాం. సో దాని రీత్యా ఇక్కడ చూస్తే కనుక స్ట్రెస్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది ఈ వారం నెమ్మదిగా. సో బుధ గురువారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకి యాక్చువల్గా తృతీయ స్థానంలో శని ఆల్రెడీ ట్రాన్సిట్లో ఉంటున్నారు. ఎంత కష్టపడ్డాం, ఎంత ఎఫర్ట్ పెట్టాం, ఎంత కృషి చేసాం అయినా సరే మీరు పడ్డ హార్డ్షిప్కి కష్టానికి తగిన ప్రతిఫలం, దానికి తగ్గ లక్, ఫార్చ్యూన్ పొందే విషయాల్లో మాత్రం ఈ రాశి వాళ్ళకి ప్రజెంట్ ఈ ఉన్న 5 రోజులు కూడా, ఈ వారంలో ఉన్న 5 రోజులు కూడా అంత అనుకూలమైన ఫలితాలు మీరు పడే కష్టంలో మీరు వెతుక్కునే అదృష్టానికి సంబంధించి మాత్రం కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వ్యతిరేకంగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ప్రజెంట్ కనిపిస్తున్నాయి. అలాగే షార్ట్ జర్నీస్లో అయినా లాంగ్ జర్నీస్లో అయినా చిన్నపాటి చికాకులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి మేజర్గా. అలాగే ఇక్కడ మీ ఫాదర్ అండ్ మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరికీ సంబంధించి సో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, వీళ్ళిద్దరే చేయటం, లేకపోతే మీ సిబ్లింగ్స్ సంబంధించిన విషయాలు కానీ ఫాదర్కి సంబంధించిన విషయాలు కానీ ఈ సమయంలో మీకు కొంతవరకు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో తెలియకుండా ఉండే పరిస్థితి లాంటివి ఏర్పడటం, అలాంటివి ఎక్కువగా ప్రజెంట్ ఈ వారం మనకు కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాల్లో దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ దశమంలో కేతు ఉన్నారు. అదేవిధంగా ఈ రాశికి షష్టగ్రహ కూటమి మార్చి మంత్ ఎండ్ కల్లా ఇక్కడ మనకి చతుర్థ స్థానంలో ఏర్పడుతుంది. సో ఇక్కడ మెయిన్గా సేమ్ వీక్ ఎండ్ కల్లా రవి కూడా తృతీయం నుంచి చతుర్థంలోకి రావటం గమనించవచ్చు మనం. సో అంటే ఉద్యోగ కార్యక్రమాలకు సంబంధించి, ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో మీరెంత కాన్సన్ట్రేట్ చేద్దామన్నా కూడా గృహపరంగా ఏర్పడుతున్న అనేకమైన వస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో మీ ఉద్యోగాన్ని చాలా ఫ్లక్చువేట్కి గురి చేస్తుంటాయి. సో ఇంటికి సంబంధించి, వాహనాలకు సంబంధించి కావచ్చు, ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు, ఇంట్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, గృహపరమైన విషయాల్లో అంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఇలా వివిధ రకాలైన కారణాలు ఏవైనా సరే ఇవన్నీ ఒక్కొక్కటి నెమ్మదిగా ఒక్కొక్కటి మీ యొక్క ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు ఫ్లక్చువేట్ చేస్తాయి. డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ అనండి, ఇష్యూస్ అనండి, అవి మా సంగతి ఏంటి ఫస్ట్ ఈ సంగతి చూడు అన్నట్టు ఉండటం వల్ల జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి చాలా వరకు కూడా మీరు ఫ్లక్చువేట్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వారం. సో ఈ ధనురాశి వారికి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా
సో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో రాశ్యాధిపతి గురుడి యొక్క బలం తక్కువ ఉండడం, కుజుడు కూడా సప్తమ స్థానంలో ఉండడం, ఈ అర్ధాష్టమ రవి దోషం ఇవన్నీ ఏర్పడుతుండడం, చాలా సెటిల్డ్గా ధనురాశి స్టూడెంట్స్ మాత్రం వాళ్ళు మోర్ కాన్సన్ట్రేటివ్గా చక్కగా సబ్జెక్ట్ మీద శ్రద్ధ పెట్టుకొని చదువుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళని చాలా వరకు కూడా షష్టమంలో ఉన్న గురుడైనా సప్తమంలో ఉన్న కుజుడైనా ఈ యొక్క గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఎడ్యుకేషన్ పిల్లల విషయంలో ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసే విషయాల్లోనే వీళ్ళకి ఫ్లక్చువేషన్స్ వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేజర్గా చాలా వరకు చక్కగా ఈ ఎగ్జామ్స్ టైంలో మాత్రం కాన్సన్ట్రేషన్ ఒక్క చదువు మీదే ఉంటూ దేని మీద లేకుండా చూసుకుంటే కనుక ధనురాశి వాళ్ళకి ఇంకా మోర్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ అనేవి వీళ్ళు చూడగలుగుతారు. సో కాబట్టి ఈ విషయంలో మాత్రం ధనురాశి పిల్లలు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అలాగే ఈ రాశికి షష్టమంలో గురుడు ఫస్ట్, రాశ్యాధిపతి బలం లేదు. దేవానాంచ ఋషీనాంచ, చక్కగా గురుబలం పెంచుకోండి. గురు నవగ్రశాన్ని మాత్రం తప్పకుండా చదువుకోండి. ఈ రాశి వాళ్ళు ఎంత చదువుకుంటే మీకు అంత మంచిది ఈ రాశి వారికి సంబంధించి. అలాగే సప్తమంలో కూడా కుజుడి యొక్క దోషం, అనవసరంగా కంబైన్డ్ స్టడీ అనో లేకపోతే ఫ్రెండ్స్ ఇద్దరం కూర్చొని చదువుకుందాం అనుకుంటే వాడితో అనవసరంగా ఏదో డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. ఇద్దరు కూర్చుని ఫ్రెండ్స్తో కూర్చొని చదువుకుందాం అంటే సప్తమంలో కుజుడు ఉన్నారు. అలాగే వైవాహిక జీవితంలో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, జాబ్ చేసే చోట కొలీగ్స్తో కావచ్చు, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏర్పడుతుంటాయి. కాబట్టి కుజుడికి కూడా ఇక్కడ ధరణీ గర్భ సంభూతం కుజన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. అర్ధాష్టమ రాహువుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం వల్ల ప్రాపర్టీస్ విషయంలో ఏంటి, ప్రాపర్టీస్కి సంబంధించి మీరు తీసుకునే డెసిషన్లో ఏంటి కొంత మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావాలంటే అక్కడ దుర్గామాత ఆరాధన అనేది చాలా అవసరం. దుర్గామాత ఆలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రాహువు, అలాగే పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు, మొత్తంగా ఈ రాశికి 5 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే మకర రాశి వారికి సంబంధించి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా. సో ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఫ్యామిలీ రీత్యా, కుటుంబ పరిస్థితుల రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇక్కడ భార్యాభర్తల మధ్య చర్చలు వచ్చే ఆస్కారం ఈ రాశి వారికి కనిపిస్తుంది. సప్తమంలో చంద్రుడు ఆయన స్వక్షేత్రం నుంచి సంచారంలో ఉన్నారు. సప్తమంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గా. సో కాబట్టి ఈ సమయంలో ఆ చంద్రుడి యొక్క సంచారం ఏదైతుందో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ సో వీటి విషయాల్లో అనుకూలమైన ఫలితాన్ని ఇస్తారు. కానీ మీ లైఫ్ పార్ట్నర్, మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళకి అండ్ మీ కుటుంబ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో మాత్రం చర్చలు అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది కూడా సడన్గా వచ్చి పడుతున్న కొన్ని ఆర్థికపరమైన ఖర్చులు కావచ్చు, కుటుంబంలో ఎదురవుతున్న కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు. సో వీటి విషయాల నిమిత్తం కొంచెం ఎక్కువగా వీటి విషయాల్లో బుధ గురువారాల్లో మెయిన్గా ఫైనాన్షియల్ డ్రైనేజ్ అనేది కొంచెం ఖర్చులతో కూడుకుని ఉండటం, ఆర్థిక పరంగా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మానసికంగా ప్రశాంతత కానీ ఆ యొక్క ఫ్యామిలీ ఎఫెక్షన్ అనేది కానీ కొంచెం తగ్గటం. సో దీనివల్ల ఈ కుటుంబ పరిస్థితులు, ఎన్విరాన్మెంట్, కుటుంబ వాతావరణం అంతా కూడా కొంచెం బాడీ వేడిగా ఉండే ఆస్కారాలు ఉండటం మనం ఎక్కువగా ఈ వారం గమనించవచ్చు. కాబట్టి తప్పకుండా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని కుటుంబ సభ్యులందరూ కూడా కొంచెం పీస్ఫుల్గా, కూల్గా ఉంచుకోవడానికి ఎక్కువ ట్రై చేయాలి.
ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది కొంత కనిపిస్తుంది. ఆర్థిక పరంగా కొంత ఖర్చు అనేది కొన్ని సడన్గా వచ్చిన కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ ఈ యొక్క ఖర్చు కూడా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో అది కూడా కొంతవరకు అవసరం లేని ఖర్చులు, అనవసరంగా పెట్టామనే భావన ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యంలో కేతు ఉన్నారు ఆల్రెడీ, అలాగే చంద్రుడు కూడా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో సంచారంలో ఉంటున్నారు వారాంతానికి. అయితే షష్టగ్రహ కూటమి ఒకటి జరుగుతూ ఉంది. మార్చి మంత్ ఎండ్ కల్లా షష్టగ్రహ కూటమి ఒకటి ఫామ్ అవుతూ ఉంటాం. సో దానిలో భాగంగా రవి కూడా ద్వితీయ నుంచి తృతీయంలోకి వెళ్ళటం. ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి కొన్ని షార్ట్ జర్నీస్ అధికమయ్యే ఆస్కారాలు ఉండటం, అది స్పిరిచువల్ దైవ కార్యక్రమాల గురించి కావచ్చు, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ గురించి కావచ్చు. సో అలాగే వారాంతానికి శుక్ర శనివారాల్లో చూసినట్టయితే కనుక మీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఆర్థికంగా మీకు వస్తున్న గ్రోత్కి సంబంధించిన విషయాల్లో చూస్తే ఏదో సమ్ డిసాటిస్ఫాక్షన్ కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి ప్రయాణాలు ప్రయత్నించేవాళ్ళు కానీ, సో వీళ్ళకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఎక్కడ ప్రయత్న లోపం ఉంది అని ఆలోచించడం, దానికి సంబంధించి మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టడం, ఎక్కువ కృషి చేయడం, వీటికి సంబంధించిన విషయాల్లో మనం గమనించదగిన విషయం. సో మకర రాశి వారికి మేజర్గా ఇక్కడ ఏలినాటి శని ఎండింగ్లో ఉంటూ ఉంది. సో లాస్ట్ ఫేజ్ నడుస్తూ ఉంది కాబట్టి చక్కగా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండండి. వాక్స్థానంలో ఉన్న శనికి తప్పకుండా నీలాంజన సమాభాసం చదువుకుంటూ ఉండండి, చాలా మంచిది. ఇక భాగ్యంలో ఉన్న కేతువు వల్ల చాలా వరకు కూడా ఇక్కడ మీ లైఫ్ గ్రోత్కి సంబంధించి పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో డిసప్పాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ కేతువు కూడా ఫలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, అదేవిధంగా గణపతి పూజ, గణపతి ఆరాధన, గరికతో గణపతికి చక్కగా ఆరాధన చేసుకోవటం, పూజ చేసుకోవడం ద్వారా మీ వెళ్ళే దారిలో ఉన్న విఘ్నాలు తొలగిపోయే ఆస్కారాలు ఉన్నాయి. మార్చి మాసం అంటేనే మరి ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ కాబట్టి ఈ యొక్క పరీక్షల సమయంలో విద్యార్థులకి సంబంధించి పంచమంలో గురుడు చక్కగా మంచి పొజిషన్లో ఉన్నారు, షష్టమంలో కూడా కుజుడు చక్కగా మంచి అనుకూలమైన స్థానాల్లో ఉన్నారు. కాబట్టి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి వీరికి కనిపించవు కానీ చదువుకునే పిల్లలకి. బట్ కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా లేదు కాబట్టి సో ఇంట్లో కుటుంబంలో జరిగే విషయాలన్నింటినీ పక్కన పెట్టి మీరు ఇంకో గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా చదువుకోవటం వల్ల మకర రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి వారం ప్రారంభం ఏదైతే చంద్రుని చంద్రుని యొక్క షష్టమ స్థాన సంచారం, షష్టమంలో ఈ యొక్క చంద్రుడు యోగిస్తారు, చక్కగా స్వక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి సీజనల్గా 2 రోజులకి 3 రోజులకి వచ్చిన ఏమైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటిని మీరు ఓవర్కమ్ అవ్వటం, అలాగే ఏవైతే ట్రబుల్ షూట్ చేయాల్సి వస్తుందో, ఏవైతే పరిస్థితులు కొంచెం మీరు అధిగమించాలి అనుకుంటూ ఉంటారో, ప్రాబ్లమ్స్ సమస్యలు క్రియేట్ అవుతుంటాయో, ఆది సోమ మంగళవారాల్లో మీ వర్క్లో కానీ చేసే పనిలో అయినా ఏ విషయంలో ఎదురైన సమస్యలను తప్పకుండా మీరు వాటిలన్నింటినీ కూడా ఓవర్కమ్ అవుతారు. చక్కగా వాటి నుంచి కూడా మీరు బయటపడే ఆస్కారాలు చక్కగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ రాశికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మేజర్గా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, బిజినెస్ పార్ట్నర్తో వచ్చే విభేదాలు, లైఫ్ పార్ట్నర్కి సంబంధించి మీకు వచ్చే ఆర్గ్యుమెంట్స్, సో వీటిలన్నింటినీ కూడా కొంతవరకు మీరు ఎక్కువ చూసే ఉంటారు. ఈ మంత్ బాగా ఎక్కువగా గడిచిన ఒక 15 రోజుల నుంచి కూడా. సో కాబట్టి ఇక్కడ బుధ గురువారాల్లో ఈ యొక్క చిన్నపాటి ఇష్యూస్ అది పూర్తిగా వ్యాపారం మీద కానీ, పూర్తిగా మీ మ్యారిటల్ లైఫ్ మీద కానీ అది ఎక్కువ ప్రభావం చూపించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ వృత్తి ఉద్యోగాల్లో కూడా ప్రతివాడు ఈ సమయంలో మనకి ఫేవర్గా మాట్లాడతాడు, మనకి ఫేవర్గా ఉంటారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు రానట్టుగానే ఇక్కడ ఏంటంటే కొన్ని యాటిట్యూడికల్ డిఫరెన్సెస్ అనేవి
తప్పకుండా మీకు మీ ఎదుటి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో అయినా బిజినెస్ పార్ట్నర్తో అయినా మీ ఉద్యోగం చేసే చోట కోవర్కర్తో అయినా మీ ఫ్రెండ్స్తో అయినా సరే ఎక్కడైనా సరే వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ విషయాన్ని గమనించి అనవసరంగా ఎదుటి వాళ్ళతో, అది పైగా మీకు బాగా క్లోజ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనో మీ ఎక్కువగా బాస్ ప్రెషర్ కూడా ఎక్కువగా నెత్తి మీద ఉన్నట్టుగా ఉంటూ ఉంటుంది. ఈ యొక్క సందర్భంలో అది కొంచెం ఇరిటేటింగ్గా ఉండే ఆస్కారాలు కూడా కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. బట్ ఈ రకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. వారం అనుకుంటూ మీరు కామ్ డౌన్గా ముందుకు వెళ్ళిపోతే పెద్ద అంటే ఎక్కువ వీటి వల్ల డిస్టర్బెన్సెస్ మీరు ఎదుర్కోకుండా చిన్నదాంతోనే గొడవని సద్దుమణిగిచ్చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే శుక్ర శనివారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అష్టమంలో కేతు ఉన్నారు ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి. మనం చెప్పుకున్నట్టు ఏదైతే మార్చి మాసాంతానికి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుండటం, సో అలాగే ఈ వారాంతానికి కూడా ఈ వీకెండ్కి రవి కూడా ద్వితీయ స్థానంలోకి రావటం, అలాగే రవి బుధ శుక్ర రాహులు ఈ విధంగా ద్వితీయ స్థానంలోకి ట్రాన్సిట్లో ఉంటూ ఉంటాం. సో మనీపరమైన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో సడన్గా కుటుంబపరంగా కొంత ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది కొంచెం, సో కుటుంబపరంగా ఏమైనా కొన్ని ఖర్చులు అనేవి సడన్గా వస్తాయేమో అనే ఒక రకమైన భయం, ఒక రకమైన ఆలోచన, ఇలాంటివి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. తెలియని మానసిక భయాలు అనేవి శుక్ర శనివారాల్లో కూడా ఆర్థికపరమైన విషయాల్లోనూ, ఇన్లాస్ అత్తగారు మామగారు ఇన్లాస్కి సంబంధించి ఆరోగ్య పరిస్థితులు రీత్యా కావచ్చు, అదర్ సోర్సెస్ నుంచి వచ్చే ఫైనాన్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ మనీ విషయంలో కావచ్చు, జాయింట్ అకౌంట్స్ విషయంలో కావచ్చు, ఈ రకమైన చిన్నపాటి ఆలోచనలు, తెలియని ఏవో ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి మనకి కనిపిస్తున్నాయి. సో ఈ కుంభరాశి అంటే మెయిన్గా మార్చి నెల అంటేనే మరి ఎగ్జామ్స్ టైం, పరీక్షా సమయం కాబట్టి ఈ రాశికి మెయిన్గా కంబైన్డ్ స్టడీసు, గ్రూప్ స్టడీసు, కలిసి కూర్చొని చదువుకోవటాలు ఇవి వర్కౌట్ అవ్వవు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో. ఈ వారంలో మాత్రం పీస్ఫుల్గా మీరు ఒక్కళ్ళే ప్రశాంతంగా చదువుకోవడం అనేది చాలా మంచిది. ఇక్కడ అర్ధాష్టమంలో ఉన్న గురుడు కానీ, పంచమంలో ఉన్న కుజుడు కానీ కొంచెం ఎక్కువ ఒత్తిడి అనేది, మానసికపరమైన ఒత్తిడి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. స్థిరత్వం లేకపోవడం వల్ల కలిగే చంచలత్వం, స్థిరత్వం లేకపోవడం వల్ల, ఫిక్స్డ్గా ఒక ప్లేస్కి సంబంధించి స్థిరత్వం లేకపోవడం వల్ల వీళ్ళకి కలిగే అనేకమైన ఒత్తిళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి స్థిరంగా చక్కగా ఎవరితో పెట్టుకోకుండా ప్లెజెంట్గా మీకు మీరుగా చదువుకోవడం అనేది కుంభరాశి వాళ్ళకి చాలా మంచిది. అలా చేస్తే కనుక ఇంకొంచెం ఎక్కువ మార్కులు అనేవి ఈ రాశి వాళ్ళకి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మెయిన్గా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే ఏదైతే రాశిలోనే శని రవుల యొక్క సంచారం జరుగుతుందో వారం ప్రారంభం 5 రోజులు కూడా, సో కాబట్టి ఇక్కడ మెయిన్గా నీలాంజన సమాభాసం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, అలాగే కొంచెం తలకాయ నొప్పి ఇలాంటివి ఆరోగ్యపరమైన సమస్యలు సీజనల్గా ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి. రవికి సంబంధించి కూడా జపాకుస్మ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. అష్టమంలో కేతు వల్ల ఈ అనవసరమైన మానసిక భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడం కోసం తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మంగళవారం పూట ఇక్కడ నవగ్రహాల్లో కేతువుకి అర్చన అభిషేకం చేసుకోవటం, ఒక 7 ప్రదక్షిణలు చేసుకొని శివాలయాన్ని దర్శించుకోవటం చేయటం కుంభరాశి వాళ్ళకి చాలా మంచిది. మీనరాశి వారికి సంబంధించుద్దాం. మీనరాశి వారికి సంబంధించి వారం చూస్తే కనుక రాశిలో ఉన్న శుక్రుడు మాత్రమే ఈ రాశి వారికి యోగిస్తున్నారు. అలాగే 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉంది. పంచమ స్థానం నుంచి వారం ప్రారంభం చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఇక్కడ ముఖ్యంగా ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక గురుడి తృతీయ స్థాన సంచారం చాలా వరకు కూడా ప్రతి పని కూడా చాలా కష్టంతో చేసే ఆస్కారాలు ఏర్పడుతూ ఉండడం. ఈ యొక్క తృతీయ గురుడి ట్రాన్సిట్లో అర్ధాష్టమంలో కుజుడు ఒక పక్క డొమెస్టికల్గా చాలా వరకు కూడా కొంచెం డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్, గృహపరమైన విషయాల్లో బాధ్యతలకు సంబంధించి వాడికి సంబంధించిన విషయాల్లో ఒక ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుండగా ఈ రాశికి
మెయిన్గా పంచమ స్థానంలో ఈ వారం చంద్రుని యొక్క సంచారం ఉంటూ ఉండడం, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, ఎక్స్పెక్టేషన్స్ విషయంలో అయినా, జాబ్లో మీరు చూపించే క్రియేటివిటీ పరమైన విషయాల్లో మీరు ఏ విషయాల్లో అయితే లాభం ఎక్స్పెక్ట్ చేస్తారో, ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తారో, సమ్ గెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తారో, ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అది ఈ టైంలో సో చాలా వరకు కూడా చివరికి కొంతవరకు అది లాస్గాను ఖర్చుగాను కన్వర్ట్ అయిపోయే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అరే ఇంత ఆలోచిస్తున్నాం, ఇంత చేస్తున్నాం, ఇంత ఆలోచించి ఇన్వెస్ట్ చేసినా, ఇంత ఆలోచించి మనం ట్రేడింగ్ చేసిన షేర్స్లో పెట్టినా చివరికి ఖర్చులు ఏంటి అనే విధంగానే పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉంటూ ఉంటాం. వీళ్ళకి చాలా వరకు కూడా కొంత ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఈ ఖర్చుల ఎలివేషన్ ఏంటి అనే దాని మీద ఎక్కువ ఆలోచన వీళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బుధ గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. బుధ గురువారాల్లో మెయిన్గా ఈ వారం మనకి చూస్తే ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కావచ్చు, కొన్ని కోర్టు కేసెస్ కానీ, అలాగే శత్రుపరమైన విషయాల రీత్యా కానీ చాలా వరకు కూడా ఒక టగ్ ఆఫ్ వార్ లాగా నడవటం, వాటి వల్ల ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవ్వటం. సో ఈ యొక్క శని రాహుల యుతి ఏదైతే మొదటి 5 రోజులు కూడా ఇంకా ఉంటూ ఉందో, సో దీనివల్ల ఎక్కువ వ్యయ స్థానంలోనే శని రవుల యొక్క యుతి ఉండటం వల్ల అటు ఆరోగ్యపరంగా కావచ్చు, అంటే రుణరోగ శత్రుస్థానాధిపతి అయిన ఈ యొక్క రవి ముఖ్యంగా లోన్స్ విషయాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, మిమ్మల్ని వెంటాడే సమ్ ట్రబుల్స్ విషయంలోనూ ఎక్కువగా నిద్ర పట్టలేకుండా చేసే ఆస్కారాలు మొదటి 5 రోజులు కూడా మనకి ఎక్కువగా ఎలివేటెడ్గా కనిపిస్తున్నాయి. ఈ విషయాల రీత్యానే కొన్ని ఖర్చులు కూడా ఎలివేట్ అవుతూ ఉంటాయి. సో శుక్ర శనివారాల్లో చూస్తే ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే సప్తమంలో ఆల్రెడీ కేతు ఉన్నారు ఈ రాశికి, అలాగే ఈ మార్చ్ మంత్ ఎండ్ కల్లా షష్టగ్రహ కూటమి ఏర్పడటం, మెయిన్గా అన్ని గ్రహాలు కూడా రాశిలోకి వస్తూ ఉండగా ఈ వీకెండ్కి రవి కూడా ఇక్కడ రాశిలోకి వస్తూ ఉన్నారు. సో కాబట్టి సప్తమ స్థానంలో ఆల్రెడీ ఇక్కడ కేతు ఉన్నారు. సో ఇక రవి ఎంట్రన్స్ కూడా అక్కడ సప్తమ స్థానంలో జరగడం, రాశిలో జరగటం, రవి బుధ రాహులు ఇలాగా మొత్తంగా ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి వ్యాపార పరంగా, ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి మ్యారిటల్ లైఫ్ పరంగా, ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనేది ఇటు మ్యారిటల్ లైఫ్కి సంబంధించి అన్యోన్యత విషయంలో అయినా, బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాలకు సంబంధించిన విషయాలైనా, కాంట్రాక్ట్ పరమైన విషయాల్లో అయినా చాలా ఎక్కువ ఆలోచనలతో కూడుకుని ఉండే ఆస్కారాలు, వాటి వల్ల ఎక్కువ స్ట్రెస్ ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. బట్ ఇది ఏదైనా సరే కొంతవరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఇక్కడ మారుతున్న ట్రాన్సిట్ పరిస్థితుల్లో, కాంట్రాక్ట్ విషయాల్లో అయినా, బిజినెస్ పరమైన విషయాల్లో అయినా, సో చాలా వరకు వ్యాపారపరమైన విషయాల్లో ఎక్కువగా మీకు ఇక్కడ పార్ట్నర్షిప్ బ్రేక్ కానీ, పార్ట్నర్షిప్కి సంబంధించిన విషయాల్లో అనవసరమైన ఇన్కన్వీనియన్స్ ఎక్కువగా ఏర్పడుతుండటం వల్ల వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా వరకు కొంత డిసప్పాయింట్మెంట్ లాగా ఉంటూ ఉంటుంది. సో అది పార్ట్నర్ మధ్యలో ఎందుకు ఆ గ్యాప్ వస్తుంది, ఎందుకు ఇలాంటి డిఫరెన్షియేషన్స్ ఎక్కువ వస్తున్నాయి ఏంటి అనేది గమనించుకొని వ్యాపారాన్ని స్టెబిలైజ్ చేసుకొని చక్కగా బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కీలకంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకోవడం అనేది ఈ సమయంలో చాలా మంచిది. సో కాబట్టి ఇది ఎక్కువ ఇటు మ్యారిటల్ లైఫ్లోను, బిజినెస్ అండ్ పార్ట్నర్షిప్ కాంట్రాక్ట్ విషయాల్లోనే ఎక్కువ దీని ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆల్రెడీ వీటి విషయాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం ఇంటెలిజెన్స్తో మీరు వ్యవహరించి డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. సో అలాగే మనకి మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ టైం, మళ్ళీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి పిల్లలకి. సో ఈ రాశి వాళ్ళకి మనంలా చెప్పుకున్నట్టు చాలా వరకు కూడా కొంచెం తృతీయంలో గురుడు కావచ్చు, చతుర్థంలో కుజుడు కావచ్చు, ఇవన్నీ రాశిలోకి రవి మారుతున్న గ్రహాల పొజిషన్ అంతా కూడా కొంత స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి అదే చదువుకునే పిల్లలకి మరి ఇక్కడ ఉద్యోగం ఉండదు, ఫ్యామిలీలో నేను ఎలా సంపాదించాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి అనేది ఉండదు. సో వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటి, కాలేజీకి వెళ్ళడం, చదువుకోవటం, స్కూల్కి వెళ్ళడం, చదువుకోవటం. సో మిగతావేవి అంటే మ్యారిటల్ లైఫ్, ధన సంపాదన, లేకపోతే ఇంకోటి వాటితో వీళ్ళకి సంబంధం ఉండదు. కాబట్టి మీన రాశి వాళ్ళకి ఈ మిగతా స్ట్రెస్లన్నీ మీరు పక్కన పెట్టి ఎడ్యుకేషన్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. సో డొమెస్టికల్ ఫ్రస్ట్రేషను ఇవన్నీ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు మిగతా వాటిని అవాయిడ్ చేసి ఎడ్యుకేషన్, నేను యాజ్ ఐఎమ్ స్టూడెంట్ని కాబట్టి నేను ఎడ్యుకేషన్ మాత్రమే, దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టాలి, మిగతావన్నీ కూడా నాకు అనవసరం అనుకుని మీరు చదువుకుంటే మీన రాశి వాళ్ళకి ఇంకా చక్కగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి.
ఈ రాశి వారికి మరి చాలా వరకు శుక్రుడు ఒక్కడే యోగిస్తున్నారు, 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు, తర్వాత శివాలయ దర్శనం అనేది చేసుకోవటం చాలా మంచిది. సో ఈ విధంగా మీన రాశి వాళ్ళకి ఈ యొక్క వారం ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.